వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ఈరోజైతే ఎప్పట్లాగానే ఇది అంటే ఇది తొలి ఏకాదశి తర్వాత లాగండి ఇది. అప్పటి నుంచి ఇంకా పోస్ట్ చేయలేదు నేను. ఇంకా ఆ రోజు మా ఊర్లో అయితే పీర్ల పండగ అయిపోయాక పీర్లో నీళ్ళ పడే రోజు నీసు తెచ్చుకుంటారు అందరూ. ఊర్లోనే ఒక నలుగురు కలిసి ఒక పొట్టేళ్ళని తేవడము, అవి కోసి కుప్పలుగా పెట్టి ఆ కుప్ప ఇంత అని అమ్ముతారండి ఊర్లో. అలా చేసుకొని తింటారు. లేదు అంటే బయట షాపులలో అయినా తెచ్చుకొని తింటారు. ఇంకా కంపల్సరీ అండి ఈరోజు. ఇంకెవరు ఫోన్ చేసినా ఏం తెచ్చుకోలేదా అని అడుగుతున్నారు. ఇంకా ఈవినింగ్ తెచ్చుకున్నామండి ఆ రోజు, మండే రోజు. బాబు స్కూల్ నుంచి వచ్చాక వాడే తెచ్చాడనమాట. నా కోసం ఒక 100 రూపీస్ది లివర్ తెచ్చాడు. వాడి కోసం ఎప్పట్లాగానే మటన్ తెచ్చుకున్నాడు. ఇంకా నాకు వద్దన్నా కూడా తెచ్చాడండి వాడే. ఇది నీకు ఇష్టం కదా మమ్మీ అని. ఇక్కడ లివర్ బాగా దొరుకుతుందండి, రాళ్ళ గుండెకాయలు లివరు. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా దొరికేది. ఇంకా తర్వాత ఇక్కడే అండి ఇది దొరకడం. ఇలా ఈ ఫ్రై మా పిల్లలు బాగా ఇష్టపడతారండి. పప్పన్నంలో అయినా చారన్నంలో అయినా నంచుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా మొక్కజొన్న పిండి చాలా రోజులు అయిపోయిందండి. మా ఆయన ఉన్నప్పుడు తెచ్చిపెట్టాడు పాపము. అంటే చెల్లెలు వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తారని చెప్పి ఇలా మటరు శనగలు అన్నీ చాలా ఐటమ్స్ తెచ్చిపెట్టాడు. క్యాంటీన్ సామాన్లు చాలానే తెచ్చాడండి పాపము. అంటే మేము ఉండే ఏరియా కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. ఏం కావాలన్నా కొంచెం సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక సండే మార్కెట్ అప్పుడు కూరగాయలు అవి దొరుకుతాయి. ఇక నేను వెళ్ళాక ఇబ్బంది పడకూడదు నువ్వు, వాళ్ళంతా వస్తారు కదా అని చెప్పి పాపం చాలా తెచ్చిపెట్టాడు పాపము. ఇంకా అనుకోకుండా వాళ్ళు రాలేకపోయారండి. నాన్నకి కొంచెం సడన్గా హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదు వాళ్ళు. చెల్లెలు వాళ్ళు విజయవాడలో ఉంటారనమాట. అమ్మ వాళ్ళు కూడా అక్కడికే వచ్చిన్నారు అనమాట. అందరూ కలిసి రావాలని ప్లాన్ చేసుకున్నారు, కానీ ఇంకా సడన్గా నాన్నకి బాగలేదని చెప్పి రాలేదనమాట. ఇంకా మేమే అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళి వచ్చేసి చేప మంది వేయించుకొని వచ్చాం కదా. ఇంకా పత్యం వాడు ఏమీ తినకూడదు, నేను ఒక్కదాన్ని చేసుకొని తినాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని చాలా అయితే అలా మిగిలిపోయాయండి. ఇంకా అవి ఇప్పుడు ఒకటొకటి చేసుకుంటున్నాను. ఈ మొక్కజొన్న పిండి రొట్టెలు బాగానే ఉంటాయండి. ఏ రొట్టెలైనా సరే నేను ఒకేసారి 5, 6, మా ఆయన ఉన్నప్పుడైతే 10, 15 అట్లా చేసి పెట్టేదాన్ని. రోజు చేయకుండా ఒక పలచాని బట్టలో చుట్టి పెట్టేదాన్ని. రోజు టిఫిన్ లాగానో మధ్యాహ్నం పూట అట్లా తినేవాళ్ళమండి. ఒక్కసారి రోజు చేయాలంటే విసుగ్గా ఉంటుందని చెప్పి అలా ఒకే రోజు చేసి పెట్టేదాన్ని టైం చూసుకొని. ఇంకా మా వాడికి ఎప్పట్లాగానే మటన్ చేసి పెట్టాను. ఇంకా నేనైతే ఇంక ఇట్లా ఈ ఫ్రై వేసుకొని ఇంకా మొక్కజొన్న పిండి రొట్టె అయితే తింటున్నానండి. ఇక ఇవండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు.